హాయ్ అండి. హాయ్ హాయ్. దేవరే గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించింది? గూస్ బంప్స్ నిజం చెప్పాలంటే ఆ గ్లిమ్స్ కాదు, ఒక పెద్ద బరువుని దించినట్టు అయిపోయింది. కొరటాల ఏం చేస్తారు అనుకున్నాం కానీ ఈ గ్లిమ్స్ తోనే అర్థమైపోయింది సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అవుతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు. ఆయన చాలా తక్కువ మాట్లాడాడు కానీ ఎందుకు మాట్లాడుతుండు, ఆయన వెనకాల ఎంత బాధ పెట్టారు ఆయన్ని. ఈ గ్లిమ్స్ తోనే అసలు ఇండస్ట్రీ రికార్డులు షేక్ అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం మనకి ఆచార్య చూసుకున్నట్టయితే ఆ ఏదైతే గ్రాఫిక్స్ ఉందో గ్రాఫిక్స్ మీదనే మనకి ట్రోల్స్ చాలా వినిపించాయి. సో ఇప్పుడు కూడా గ్రాఫిక్స్ టూ మచ్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు గ్రాఫిక్స్ కి అప్పుడు గ్రాఫిక్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఆ సినిమా వేరు, అది ఏంది ఓన్లీ తెలుగులో వచ్చేది. ఇది పాన్ ఇండియా సినిమా. దాని గ్రాఫిక్స్ గానీ దాని విజువల్స్ గానీ పెద్ద స్పాన్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ కంపెనీలు కూడా దాని వెనకాల ఉన్నాయి కాబట్టి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ డైలాగ్ ఏదైతే ఉందో, ఈ సముద్రం చేపలను కానీ ఉంటే అవి ఎక్కువ నెత్తుర్ని కత్తుల్ని చూసుంటాయి అనమాట. అందుకని ఈ సముద్రాన్ని ఎర్ర సముద్రం అంటారు. ఆ సముద్రం అంతా రక్తం రక్తం రక్తం. అసలు చూస్తుంటే చంద్రుడికి రక్తంతో గీత గీసాడు కదా, సో ఆ సీన్ చాలా అంటే చాలా. లాస్ట్ లో డైలాగ్ ఫేస్ రివీల్ అయ్యేది కానీ ఆ ఫైట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నిజంగా రికార్డులను షేక్ అవుతాయి అనమాట. ఇప్పటికే మ్యూజిక్ రైట్స్ 33 crores ఏ సినిమాకి తీసుకోలేదు. ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ, కొరటాల గారి స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ చాలా చాలా పెద్ద ప్లస్ అవుద్ది, పెద్ద హిట్ అవుద్ది అని ఖచ్చితంగా అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మనకి దేవరా గ్లిమ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. సో ఎలా అనిపించారు? చాలా కొత్తగా అనిపించిందండి. అంటే డైరెక్టర్ ని ఇప్పుడు దాకా తక్కువ చూసిన వాళ్ళందరూ గట్టిగా పెట్టేశాడు. ఒక ఎన్టీఆర్ ని ఈ రకంగా చూపించవచ్చా అనిపించింది మాకు. అంత కొత్త లుక్స్ అయితే చూపించారు. వేరే లెవెల్, అది చెప్పలేం. డైలాగ్ డెలివరీ గానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను వస్తున్నా అని ఎర్ర సముద్రం చాలా బాగుంది. డైలాగులు కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా మంచి పండగ చేసుకుంటారండి. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కొరటాల శివ ఏదైతే ఆచార్య సినిమా తీసారో అది గ్రాఫిక్స్ లోనే ట్రోల్స్ చాలా వినిపించాయి. మరి ఇందులో కూడా మనకి గ్రాఫిక్స్ అనేవి ఎక్కువ కనిపించడం జరిగింది. సో అక్కడ గ్రాఫిక్స్ కి ఇక్కడ గ్రాఫిక్స్ చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ నిజం కొత్తగా చూపించాడు, కొత్త లుకింగ్. ఇన్ని సినిమాల్లో కూడా ఇంత లుకింగ్ ఎక్కడ చూడాల. ఆ ఎలివేషన్లు అవి కొత్త. నిజంగా డైరెక్టర్ ఇంత టాలెంట్ ఉందని ఈ సినిమాతో చూపించుకుంటా వస్తున్నాడు. రెడీ అవ్వండి. అనిరుద్ధ్ బీజిఎం ఎలా అనిపించింది? చాలా కొత్తగా ఉంది. చివరిలో ఒక ఇంగ్లీషు సాంగ్ ఒకటి లాగా పెట్టారు, అది కూడా చాలా కొత్తగా అనిపించింది మాకు. ఏదైనా కొత్తదనం కోరుకుంటాంగా. ఇది ఎన్టీఆర్ కొత్తదనంతో ఇది ఇట్టు రక్తంతో చంద్రుడు గీత గీసాడు కదా, సో అది ఎలివేషన్ చూపించిన ఎలివేషన్ నిజంగా కింగ్. అదే చెప్తున్నా, డైరెక్టర్ తోపు నువ్వు అంతే. ఎన్టీఆర్ ని ఎలా చూపించాలనుకున్నా అలా చూపించావు. పాన్ ఇండియా లెవెల్ లో హిట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ బదులు కొడుతుందా? మొత్తం షేక్ చేసి మిర్చిలు వేసి పక్కన దిగుతాడు అంతే. అది రాసుకోండి. ఇది సూపర్, నెక్స్ట్ లెవెల్. మా హీరో పవన్ కళ్యాణ్ గారు అయినా దేవర గ్లిమ్స్ అయిన సూపర్. నేను జనసేన పార్టీ అభిమాని అయినా ఆయన చూడటానికి చాలా అద్భుతంగా చూపించాడు కొరటాల శివ. చాలా సైలెన్స్ గా కాదు, వైలెన్స్ గా చూపించాడు. ఇన్ని రోజులు ఆయన్ని జనాలు ఎలాగ చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అంతకు మించి ఉంటుంది. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ముఖ్యంగా ఆయన కళ్ళు సూపర్, నెక్స్ట్ లెవెల్. అంతే, దానికి పేరు పెట్టేవాళ్ళు. ఒక పులిని మనం చూస్తే ఎలా ఉంటుందండి, అలా ఉన్నాడు. లాస్ట్ టైం కొరటాల శివని చూసినట్టయితే మన ఆచార్య సినిమా పెద్దగా పర్ఫామ్ చేయలేదు. గ్రాఫిక్స్ లోనే ట్రోల్స్ ఎక్కువ వినిపించాయి కదా, సో ఇక్కడ కూడా గ్రాఫిక్స్ తోటే కూడింది సినిమా మొత్తం కూడా. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ కనిపించింది. ఎందుకంటే ఆచార్య సినిమా ఫ్లాప్ అయింది, మేమే ఒప్పుకుంటున్నాం. కానీ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఫ్లాప్, ఆయన సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలనుకుంటే మేము అభిమానులు కాదు. ఆయన సినిమా కూడా హిట్ అయితేనే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అనిరుద్ధ్ బీజిఎం ఎలా ఇప్పుడు నరకేటప్పుడు చంద్రుని చుట్టూ రక్తం బ్లడ్ తిరుగుతుంది కదా, సో మీకు ఎలా అనిపించింది అది చూసినప్పుడు? మీకు అర్థమైందా? చంద్రుడు సైలెంట్ గా ఉంటాడు, అది మారితే ఎన్టీఆర్ గారు వైలెన్స్ గా ఉంటాడు. అది అలాగే మరి అంతే కదా, మరి కరెక్ట్ గానే జరిగింది కదా. అప్పుడు ఆయన చూపించడం అదే సింబల్. అది ఎప్పుడు సైలెంట్ గా కాదరా, నేను వైలెంట్ గా కూడా ఉంటానని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పడమే దానికి మూలం. అది పేదవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగే కాదు, మేము కోపంలో ఉంటే నరకటానికి కూడా మేము సిద్ధమే అన్నట్టుగా చూపించారు. దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో ఎలా అనిపించాయి? చాలా బాగుంది గ్లిమ్స్. సో నాకు గ్లిమ్స్ చూసిన తర్వాత మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. సో గ్లిమ్స్ లో మనకి ఒకటి చంద్రుడి పైన ఇట్లా రక్తంతో గీత గీసాడు కదా, సో ఆ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. ఫస్ట్ చూడగానే ఇంతవరకు ఎక్కడ చూడలేదు.
కానీ చాలా మంచిగా డైరెక్టర్ గారు చాలా మంచిగా చూపించారు దాన్ని. చాలా హైప్స్ ఉన్నాయి మూవీ మీద, డెఫినెట్ గా వెళ్ళాలనుకుంటున్నాను. చాలా మంది రాజమౌళి సినిమా తర్వాత నెక్స్ట్ వచ్చే సినిమా హీరోకి అంత హిట్ ఇవ్వదు అని చెప్పేసి అనుకుంటారు. సో ఈసారి మరి ఆ రూల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తాడా? ఈసారి డెఫినెట్ గా బ్రేక్ చేస్తాడు. కానీ రాజమౌళితో తీసిన తర్వాత ఏ హీరో అయినా ఫ్లాప్ ఎదుర్కోవాల్సింది ఖచ్చితం అది. సో కాకపోతే ఈసారి ఎన్టీఆర్ గారు డెఫినెట్ గా దాన్ని బ్రేక్ చేస్తాడు అనుకుంటున్నాను. సో ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు కాంబినేషన్ లో వచ్చే ఈ మూవీలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయవచ్చు? నేను అనుకునేది అయితే మినిమం 600+ ఉంటుంది అనుకుంటున్నాను. డెఫినెట్ గా రీచ్ అవుతుంది టార్గెట్ అయితే. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే కొరటాల శివకి మనకి ఆచార్య సినిమా ఏదైతే ఉందో అది ఫ్లాప్ అవ్వడమే కాకుండా కలెక్షన్స్ కూడా చాలా తక్కువ వచ్చింది. ట్రోల్స్ లో అయితే మనకి గ్రాఫిక్స్ వైజ్ గా ట్రోల్స్ లో వినిపించాయి. సో మరి ఇప్పుడున్న గ్రాఫిక్స్ కి అప్పుడున్న గ్రాఫిక్స్ కి చేంజ్ ఏమైనా అనిపించింది? గ్రాఫిక్స్ కూడా చాలా మంచిగా చూపించారు సినిమాలో. ఎక్కడ ఇది గ్రాఫిక్స్ అనేది మనం గుర్తుపట్టని విధంగా చాలా మంచిగా ఉంది. సో డెఫినెట్ గా మంచిగా ఉంటుంది సినిమా అయితే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎవరైతే అనిరుద్ధ్ ఉన్నాడో బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం కూడా మామూలు లేదు అసలు. నాకు ఇప్పుడే ఇంత ముందే చూసాను గ్లిమ్స్, చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. హాయ్. దేవరా గ్లిమ్స్ అయితే ఇప్పుడే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? దేవరా గ్లిమ్స్ చూసిన తర్వాత నేను పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఓపెన్ చేసిన అనిపించింది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లెవెల్ సినిమా దేవరా, అది ఫిక్స్ అయిపోయింది. సముద్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం చీకటి, ఒక్క 2-3 సీన్లలో ఎన్టీఆర్ కనబడ్డాడు అన్న. విలన్ లుక్ అన్న, ఇది అంతకంటే విలన్ ఎవ్వరు ఉండరు అన్నట్టు. ఆ కళ్ళు గాని ఆ కోపం గాని విలన్ ఇట్లా చంపే సీన్ లో ఇట్లా ఒకటి ఎన్టీఆర్ కనబడ్డాడు. గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్. ఆ ఫేస్ కట్ కింద కళ్ళకి కాజలు పెట్టినట్టు అది మస్తు అనిపించింది అన్న. సీన్ మాత్రం వేరే ఉంది. చందమామకి రక్తం తోటి చేశాడు కదా, ఆ సీన్ ఎలా? అది కూడా ఎప్పుడు చూడలేదండి అలాంటి సీను. సముద్రం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎర్ర సముద్రంలో రక్తము, సలార్ని మించి బ్లడ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సినిమా మొత్తం ఇప్పటిదాకా చేసిన సినిమా అంటే ఎన్టీఆర్ లో హీరో కనపడ్డాడు, దీంట్లో ఒక విలన్ ఎన్టీఆర్ అయితే చూడొచ్చు. సినిమా మాత్రం అదే గ్లిమ్స్ మాత్రం వేరే రేంజ్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి కొరటాల శివ చేసుకున్నట్టయితే లాస్ట్ టైం ఆచార్య సినిమా పెద్దగా ఆడలేదు అండ్ బాక్స్ ఆఫీస్ కొరటాల శివని ఈ మూవీ తర్వాత ఆయనకి ఇంకొక సపరేట్ ఒక థీమ్ ఉంది అని అనుకోవచ్చు. ఈ సినిమా తర్వాత మొత్తం డైరెక్షన్ మార్చేసిన అనిపించింది టీజర్ చూసిన తర్వాత. ఇప్పటిదాకా చూసుకున్న సినిమాలు వేరు, ఈ సినిమా వేరు అన్నట్టు అనిపిస్తుంది. RRR తర్వాత మళ్ళా ఎన్టీఆర్ గారు అంటే ఒక హిట్, రాజమౌళిది ఒక హిట్ పడ్డ తర్వాత ఇంకొక హిట్ పడదని చాలా ఒక టాక్ ఉంది రాజమౌళి సినిమా చేసిన తర్వాత. కానీ దీంతో RRR ని మించిపోయినట్టు యాక్టింగ్ ఉంటది, సినిమా కూడా ఆ లెవెల్లో ఉంటదండి. అంటే ఎంత కలెక్ట్ చేయొచ్చు? సలార్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడే దేవరా గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలా అనిపించింది? ఇప్పుడు రిలీజ్ అయ్యాలి 4 గంటల 5 నిమిషాలకు రిలీజ్ అయినవి. కామెడీ కాదు, రియల్. గ్లిమ్స్ అయితే చాలా బాగుండే. అంటే ఫస్ట్ ఆ షిప్ ఎంట్రింగ్ కాడ ఆ సముద్రంలో పడవలు వచ్చే సీన్స్ కాడ నుంచి ఆ కొండల మధ్యలో అసలు విజువల్స్ అయితే చాలా అసలు క్లియర్ గా అనిపించింది, ఎక్కడ కానీ మిస్ కాలేదు అనిపించింది. తర్వాత షిప్ లో కానీ ఫైట్ సీన్స్ కానీ ఆ దొంగతనం చేసే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇంత బాగా మంచి గ్రాఫిక్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొరటాల్సి నార్మల్ సముద్రం సీన్స్ ఏమనుకున్నాను, కానీ ఆ ఫ్యాన్స్ కి మాత్రం పండగ. అంటే లాస్ట్ లో మన ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తారు, సముద్రం చేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెత్తుల్ని మాత్రమే ఎక్కువ చూసింది అంటారు. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం వేరే దేశంలో సేమ్ అదైతే నాకు సింక్ అనిపించింది. ఆ రక్తం అయితే ఎయిర్ లై పాడుతుంది కాదు, సముద్రం అయి పాడుతుంది అనిపించింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంగ్లీషులతో పాటు లాస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే సంక్రాంతి పండుగ ముందరనే వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ముందరనే వచ్చేసింది. గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మనం అయితే ఇంకా April 5 అయితే ఇంకా ఫుల్ పండగ చేసుకోవాలి. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ దాని అమ్మమ్మ తినొచ్చు అంటే. ఇప్పటికైతే గ్లిమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్. ఈరోజు అయితే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న, మంచిగా ఉంది. లాస్ట్ లో మన పాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళది కూడా ఒక డిఫరెంట్ గా అయితే పోతుంది అనిపిస్తుంది. విజువల్స్ అయితే ఎక్సలెంట్ ఉండే. అన్న అట్లేం లేదన్న. అంటే ఒకటి నువ్వు చెప్పింది ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొందరు డిసప్పాయింట్ అవుతున్నా, అంతే తప్ప ఆడ రాజమౌళి అది కాదు. ఆ రాజమౌళి ఎలివేషన్స్ వల్ల కొన్ని ఇవ్వడం వల్ల ఇంత రేంజ్ లో ఉంటది అన్న. పోయి అంటే ఫుల్ అంటే ఎగ్జైట్ అయిన తర్వాత పోయి ఏడైనా సరే ఏదైనా పని అప్పుడు నర్వస్ అవుతాం కదా, సేమ్ అదే జరుగుతుంది. అంతకు మించి అయితే ఏం లేదు అనిపిస్తుంది. ఈ సినిమా అయితే మంచిగా ఉంటది. ఈ విజువల్ చూస్తేనే మీకు అర్థమవుతుంటది. అంటే భారీగానే కలెక్ట్ చేయాలి. అంటే ఈ విజువల్స్ ఉంటే మాత్రము రికార్డులు అయితే చాలా రికార్డులు అయితే బద్దలు కొట్టి పాడేస్తుంది.
దేవరా నుంచి గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపించాయి? ఎలా ఉందంటే అది మామూలుగా లేదు, దీపావళి లాగా ఉందన్నమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి. ఆ విధంగా ఫైర్ పెట్టాడు అనమాట ఎన్టీఆర్ అన్న. అసలు మాస్ మెంటల్ అనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు ఏంటంటే ఫస్ట్ టైం ఒక సింహాద్రిలో మనం గొడ్డలు పట్టుకొని ఒక ఫైట్ చేయడం చూసాము. కానీ ఈ సినిమాలో గొడ్డలతో నరికి దాన్ని మళ్ళా సముద్రం దగ్గర కడుగుతా ఉంటే అసలు ఆ ఒక్క సీన్ చాలా అనిపిస్తా ఉంది అనమాట. ఆ విధంగా ఉంది గ్లిమ్స్. అసలు కొరటాల శివ గారి నుంచి ఈ విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే క్లాస్ టచ్ ఇస్తాడు అంటే పెద్దగా ఉండదు అనుకున్నాను. కానీ అసలు గ్లిమ్స్ చూసిన తర్వాత అసలు ఇంత మాస్ సినిమా తీయగలడా అని అనిపించింది అనమాట. ఆ విధంగా అంటే కొరటాల శివదే ఆచార్య మూవీ పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు కదా, ఇప్పుడు ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకోవచ్చు? అది పర్ఫార్మెన్స్ చేయలేదు కదా, ఈ సినిమాతో చేసి చూపిస్తాడు ఆయన. అసలు మనం ఏంటంటే అన్ని సినిమాలు క్లాస్, ఆచార్య కూడా క్లాసే, అది ఫ్లాప్ అయినా ఏదైనా కానీ. కానీ ఈ సినిమాలో ఫుల్ మాస్ పైన ఫోకస్ పెట్టాడు. ఆ మాస్ కి ఏంటంటే ఎన్టీఆర్ గారు ఇంకా దానికి ఏంటంటే ఆయన నటించమంటే జీవి చేస్తాడు అనమాట. ఆయన 100% అవుట్పుట్ కావాలంటే 200% ఇస్తారనమాట ఎన్టీఆర్ గారు. అది ఇంకా మీరు సినిమా చూడండి, April 5 అవుతే బీభత్సమనే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనకి చాలా మంది రాజమౌళి తర్వాత సినిమా ఫ్లాప్ అని అంటారు, మరి ఆ మాట అదే ఆ సెంటిమెంట్ ని ఈ సినిమా తోటి బ్రేక్ చేస్తాడు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఎన్టీఆర్ గారు కానీ కొరటాల శివ గారు కానీ ఇదే డిస్కస్ చేశారు. అన్ని సినిమాలు అంటే రామ్ చరణ్ గారిది ఆచార్య ఫ్లాప్ అయింది కదా, కానీ ఈ సినిమా ఫ్లాప్ కాదు అని వాళ్ళ కసి మీదే తీస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ అనేది టాలీవుడ్ లో ఉందన్నమాట. ఈ సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు కొరటాల శివ గారు దీన్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు బ్రో. అది మాత్రం షూర్ అనే నేను చెప్తా ఉన్నాను. గ్లిమ్స్ ఆ విధంగా ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు? బాక్స్ ఆఫీస్ వద్ద పార్ట్ 1 పార్ట్ 2 అంటున్నారు. ఖచ్చితంగా 1000 నుంచి 1100 కోట్ల దాకా కలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది బాలీవుడ్ టాలీవుడ్ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉంది. టెక్నీషియన్ విజువల్స్ వండర్స్ గానీ ఏంటంటే ఇది హాలీవుడ్ లో కానీ చూసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ గారు కొమరం భీముడు సాంగ్ తోటే హాలీవుడ్ లో ఫిదా అయిపోయారు. ఏంద్రా ఇటువంటి యాక్టర్ అనేది. ఇంకా అటువంటి ఆయన ఇంకా ఫుల్ మాస్ లో తీస్తున్నాడు అంటే ఇంకా వేరే లెవెల్ ఉంటది. థ్యాంక్ యూ. దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే వణుకు పుడుతుంది, తడిసిపోయేటట్టున్నది. దేవరా అంటే దేవుడు అంటారు. ఇప్పటివరకు దేవుడైన ముగ్గురు, ఇక నుంచి దేవుడైన పదం మారిపోయి దేవరా అంటారు కావచ్చు. ఆ సముద్రంలో వెళ్ళి మనం స్నానం చేస్తాం ఎంజాయ్ చేయడం కోసం. ఇక్కడ అలా అనిపించట్లే. ఎన్టీఆర్ సముద్రానికి రక్తంతో స్నానం చేస్తున్నాడు అనే ఫీలింగ్ కలిగింది నాకైతే. ఆ సముద్రం ఇప్పటివరకు చేపలనే చూసింది, కత్తుల్ని రక్తాన్ని నెత్తుర్ని చూసిన డైలాగ్ అయితే సూపర్. బీజం బాగుంది. చందమామ మీద గీత. నెక్స్ట్ చందమామ. ఫుల్ మూన్ అంటే ఇప్పటి వరకు మన మమ్మీ అన్నం తినకపోతే దా 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 అని అద్దాన చూపించింది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. ఆకాశంలో కనబడేది 4-5 రకాలుగా రెడ్డిగా ఏదో రకరకాలుగా ఉంటుంది, అదే ఫుల్ మూన్ అనుకున్నాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఫుల్ మూన్ అంటే ఇదేమో అని. ఆ మూన్ ని రక్తంతో ఇలా రౌండ్ అప్ చేసేస్తారు. అసలు ఆకాశంలో అంత లాంగ్ లో కనబడుతుంటే ఆ ఎడిటర్ ఎవరు, గ్రాఫిక్స్ ఎవరో కానీ నాకు నీ దండాలు రావు. కొరటా శివలో కాదు మీకే దండం పెడతా. నాకు ఖతర్నాగా అనిపించింది. నెక్స్ట్ రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్కరు హ్యాట్రిక్ కొట్టేస్తారు ఫ్లాపుల్లో, హిట్లలో కాదు ఫ్లాపుల్లో. సో అది పోతుంది అనిపిస్తుంది, ఆ మరక పోతుంది, ఆ మచ్చ పోతుంది అనిపిస్తుంది. దేవరా 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 దేవుడు వరాలు ఇవ్వడానికి రారమ్మని పిలుస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎవరికి ఇస్తాడో మరి, కత్తులు పెట్టి నరికే వాళ్ళకి ఇస్తాడో, సమాజంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకి ఇస్తున్నాడో తెలియదు కానీ వరాలు. సో మంచిని కోరే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు వరాలు ఇస్తాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేయొచ్చు? కలెక్షన్ అంటే టీజర్ ట్రైలర్ వచ్చిన తర్వాత చెప్తా. ఇది మాత్రం అన్నిటికన్నా చాలా బాగుంది. అది ఆ మచ్చ అయితే పోతుంది, రాజమౌళి తర్వాత మచ్చ అయితే పోతుంది. దేవరా సూపర్ గా ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు పండుగ. ఈ రోజు ఎంతమంది ఫోన్లు పలగొట్టుకుంటున్నారో థియేటర్ లో పడలేదని ఫోన్లలో చూసి హ్యాపీగా ఆనందించండి, బాధపడద్దు, వచ్చేస్తుంది పండుగ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవర్. హాయ్ అండి. దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంది, మస్తు అనిపించింది నాకైతే. అక్కడ ఎన్టీఆర్ అనగానే మాత్రం పిచ్చ రికార్డులను చెరిపేస్తాడు పక్క. ఈ సినిమా పక్క త్రిబుల్ క్రాస్ చేసినట్లు ఉంది. ఎందుకంటే ఒక డైలాగ్ విన్నాం మనం, ఏంటంటే ఎర్ర సముద్రం చేపల్ని కానీ అంటది అని అనుకుంటాం, కానీ మాత్రం నెత్తురు కత్తురు మాత్రం నెత్తురు ప్లస్ కత్తులు మాత్రం ఎక్కువ చూసినట్లుంది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అని పిలుస్తారని చెప్తాడు. పిచ్చ మస్తు అనిపించింది నాకైతే. విజువల్స్ చెప్పనవసరం లేదు బ్రో. కొరటాల శివ అక్కడ, మళ్ళీ ప్లస్ డైరెక్షన్స్, ఎలివేషన్స్, బీజేఎం, అనురుద్ మస్తు పిచ్చ కొట్టినని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడు చూసినా కూడా రాజమౌళి తర్వాత, అంటే రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఏ హీరోకైనా కానీ ఫ్లాప్ ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. సో ఇప్పుడు మరి అట్లా ఏం లేదు, పక్కా ఇది ఒక టైటానిక్ అని చెప్పుకోవచ్చు. RRR కానీ, జవాన్ కానీ, పతాన్ అన్నిటిని మాత్రం కాల్చి పారేస్తుంది సినిమా. ఎందుకంటే కత్తితోట మొత్తం ఏంది చంద్రుడిని చీల్చితే సగం అయిపోయిండు మనం చూస్తాం షాట్ లా. అట్లా ఉంది అంటే అర్థం చేసుకో ఎట్లా ఉందో. మస్తు అనిపించింది నాకైతే. ఎందుకంటే దేవరా ఎన్టీఆర్ బన్నీ బావరా లెక్క ఉంది మొత్తానికి. కొరటాల శివ ఖచ్చితంగా ఇప్పుడు 2.4 రోబో శంకర్ సినిమా కొంచెం ఫ్లాప్ అనిపించింది. కానీ మాత్రం రోబో ఫస్ట్ హిట్ కాలే. వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి,
కానీ మాత్రం ఏదో ఒక రోజు గట్టి కొడతాడు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ మాత్రం గట్టి కొడుతుండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఫైట్స్ మొత్తం ఎర్ర సముద్రాన్ని రక్తంతో తడిపేస్తున్నాని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ ఫేవరెట్ షాట్ ఏంటి? ఫేవరెట్ షాట్ ఏంటంటే మొత్తం ఆడ సముద్రం పక్కన కత్తితోడు ఒక్కొని నరుకుతుంటాడు చూడు, అది వేరే లెవెల్. ఖచ్చితంగా ఈ సినిమా మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది భయ్య. దేవరా గ్లిమ్స్ రిలీజ్ అయ్యాయి కదా, సో ఎలా అనిపించింది? వేరే లెవెల్. టు ఫ్రాంక్ చెప్పాలంటే ఇదిరా సినిమా అంటే, ఇదిరా మాస్ అంటే, ఇదిరా వైలెన్స్ అంటే, వైలెన్స్ 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 ఎన్టీఆర్ అవాయిడ్, బట్ వైలెన్స్ లైక్స్ ఎన్టీఆర్ ఈ కాంట్ అవాయిడ్. నిజంగా క్లియర్ కట్ అనిపిస్తుంది, ఇది కదా వైలెన్స్ అంటే. నిజంగా ఫ్రెష్ గా ఎప్పుడు రాయలసీమకి దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. నిజంగా తన ఒక డైలాగ్ ఉంటుంది అవర్ణ సమేతలో, కంట పడ్డావా కరింకరిస్తానేమో, వెంట పడ్డా నరికేస్తావు బాగున్నాయి. సో నిజంగా ఆయనకు నిజంగా చాలా సెట్ అయింది. నిజంగా కొరటాల శివ నువ్వు అతను త్రిబుల్ తర్వాత నువ్వు హ్యాండిల్ చేస్తావు లేదు అనుకున్నా కానీ నిజంగా చాలా రోజుల త్రిబుల్ సినిమా తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అన్న లుక్స్ కానీ నిజంగా బీజం కానీ ఓవరాల్ గా సినిమా మనం చూసుకుంటే జస్ట్ షిప్ లో జరుగుతున్న యుద్ధం, ఒక షిప్ లో జరుగుతున్న మ్యానియా లాగా మాఫియా లాగా మనకు కనిపిస్తుంది. సో నిజంగా కొన్ని డైలాగ్ చాలా 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 బాగా అనిపించింది. మన ఎన్టీఆర్ డైలాగ్ అంటాడు లైక్ అంటే ఈ సముద్రము చేపల కన్నా నెత్తురును కత్తులను ఎక్కువ చూసినట్టుంది, అందుకోసమే ఎర్ర సముద్రం అంటారు. నిజంగా ఎర్ర సముద్రం అంటే జస్ట్ ఏదో అనుకున్నా కానీ నిజంగా క్లియర్ కట్ గా అనిపించింది. అంటే చాలా వైలెన్స్ ఉందండి, చాలా బాగా అనిపించింది. ఒక కేజీఎఫ్ మాదిరిగా అనిపించింది. చెప్పడానికి చాలా సంతోషం. లాస్ట్ టైం మనకి కొరటాల శివ ఆచార్య తోటి ఫ్లాప్ అయితే కొట్టడం జరిగింది, సో ఇప్పుడు హిట్ కొట్టే ఛాన్స్. నిజంగా ఇప్పుడు నేను చెప్తాను, కొరటాల శివ అన్న తిప్పని మీసం ఏదేమని సరే మేము నమ్మకం ఇస్తున్నాం 100%. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, నేను అభిమాని కాదు, కానీ ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా ఒక తెలుగు కూడా సత్తా మొత్తం యూనివర్సల్ రాబోతుంది కాబట్టి నిజంగా హాట్సాప్ చాలా బాగుంది. డైరెక్షన్ ఎందుకంటే దీన్ని ఎందుకు బాగా నమ్ముతున్నా అంటే, సో ఇది కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్, సో వాళ్ళ అన్న సొంత అన్న ప్రొడక్షన్ కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి మన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ ఉన్నాడు కాబట్టి సో వీళ్ళంతా పక్కన మంది గ్రూప్ గా ప్లాన్ చేస్తారన్న ఫీలింగ్ నాకు వచ్చింది. 100% కాంబినేషన్ లో మరో హిట్ రాబోతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.